ఎక్కువ మొత్తంలో పాములు ఈ భూమి మీద బ్రతికితే మనిషి అనేవాడు ఈ భూమి మీద బ్రతకటం చాలా కష్టం. కానీ మనల్ని బ్రతికిస్తూ కొన్ని జీవులు ఈ పాముల్ని చంపేస్తూ ఈ ఎన్విరాన్మెంట్ ని చాలా సైలెంట్ గా బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఈ రోజు ఈ వీడియోలో ఆ వింత జీవులేంటో చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోడ్ రన్నర్ నార్మల్ గా కనిపించే ఈ పక్షి భయంకరమైన మాంసాహారి. ఇది ఇన్సెక్ట్స్ ని, లిజార్డ్స్ ని, ఎలుకల్ని, స్కార్పియన్స్ ని, స్పైడర్స్ ని తింటూ బ్రతుకుతుంది. కానీ పాముల్ని మాత్రం చాలా దారుణంగా చంపి తింటుంది. ఇది ఎంత విషపూరితమైన పామైనా సరే దానితో గంటల సేపు పోరాడి మరీ దాని తలభాగాన్ని పట్టుకుని ఈ విధంగా నేలకేసి కుట్టి మరీ చంపి తింటుంది. నార్త్ అమెరికా ఎడారుల్లో బ్రతికే ఈ పక్షి ఈ ఎడారులో ఉండే రాటిల్ స్నేక్స్ లాంటి విషపూరితమైన పాములను కూడా చాలా తెలివిగా వేటాడుతూ చంపి తింటుంది. ఈ రెండింటి మధ్య పోరాటం జరిగిందంటే అది చూడటానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రెండిట్లో ఏది గెలుస్తుంది అన్నట్లు. ఈ పక్షి చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినా కూడా దీని వేట మాత్రం చాలా తెలివిగా ఉంటుంది. ఈ పక్షికి రెక్కలున్నా కూడా కొంచెం దూరం మాత్రమే ఎగరగలుగుతుంది. మామూలు పక్షుల్లాగా గాల్లో ఎక్కువసేపు ఎగరలేదు. కానీ దీనికున్న బలమైన కాళ్ళ వల్ల ఎంత దూరమైనా సరే చాలా స్పీడ్ గా పరిగెత్తగలుగుతుంది. అంటే ఇది గంటకి 40 కిలోమీటర్ల స్పీడ్ తో అంత స్పీడ్ గా పరిగెత్తగలుగుతుంది. అందుకే దీనికి రోడ్ రన్నర్ అనే పేరు వచ్చింది. అలానే ఈ పక్షిని చంపడానికి శత్రువులు ఉన్నా కూడా దీనికున్న స్పీడ్ మరియు తెలివితేటల వల్ల వాటి నుంచి చాలా ఈజీగా ఎస్కేప్ అయిపోతూ అంత తెలివిగా బ్రతికేస్తుంది. హనీ బ్యాడ్జర్ చూడటానికి చాలా నార్మల్ గా ప్రశాంతంగా కనిపించే ఈ మ్యామెల్ వేటాడటంలో మాత్రం అగ్రస్థానంలో ఉంటుంది. నిజానికి దీనికి అసలు భయం అంటే ఏంటో కూడా తెలీదు. కానీ చాలా తెలివైన మ్యామెల్. ఇది ఎలాంటి పాములకి కూడా భయపడదు. కోబ్రా లాంటి విషపూరితమైన పాములతో కూడా పోరాడుతుంది. మామూలుగా వేరే జీవులు ఈ పాముల్ని వేటాడేటప్పుడు అది కాటేస్తుందన్నప్పుడు దూరంగా వెళ్తుంటాయి. కానీ ఈ మ్యామెల్ మాత్రం అది ఎన్నిసార్లు కాటేస్తున్నా కూడా అక్కడే ఉంటూ ఎన్ని పాము కాట్లు పడ్డా కూడా ఆ పాముతోనే పోరాడుతూ చివరికి దాని తలభాగాన్ని పట్టుకుని బలంగా కొరికేస్తూ ఆ పాముని చంపి తినేస్తుంది. అయితే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఈ పాము కాటేసినా కూడా ఈ హనీ బ్యాడ్జర్ కి ఏమీ అవ్వదా అని. ఈ హనీ బ్యాడ్జర్ యొక్క స్కిన్ అనేది చాలా మందంగా ఇంకా లూజ్ గా ఉంటుంది. దానివల్ల ఈ పాము కాటేసినా కూడా దాని విషం అనేది దీని శరీరంలోకి వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఆ విషాన్ని తట్టుకునే శక్తి ఈ మ్యామెల్కు ఉంటుంది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇండియా దేశాల్లో ఎక్కువగా కనిపించే ఈ మ్యామెల్ సింహం, చిరుతపులి లాంటి భయంకరమైన క్రూర మృగాలతో కూడా ఎదురు వెళ్లి పోరాడుతుంది. ఈ హనీ బ్యాడ్జర్ మంచి మాంసాహారి అయినప్పటికీ దీనికి తేనెంటే చాలా ఇష్టం. దీని చర్మం మందంగా ఉండటం వల్ల ఆ తేనెటీగలు దీన్ని కుట్టినా కూడా దీనికి ఏమీ అవ్వదు. ఈ తేనె ఎలాంటి ప్లేసెస్ లో ఉన్నా కూడా దీని తెలివిని ఉపయోగించి ఆ తేనెని తినటానికి ఇష్టపడుతుంది. కింగ్ కోబ్రా 18 అడుగుల పొడవు వరకు పెరిగే ఈ అత్యంత విషపూరితమైన పాము రసల్ వైపర్స్ ని, కోబ్రా పాముల్ని, పైథాన్ పాము పిల్లల్ని కూడా చాలా దారుణంగా చంపి తినేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే అది తినగలిగే సైజులో ఉన్న ఎలాంటి పామునైనా కూడా ఇది చాలా దారుణంగా చంపి తినేస్తుంది. దీనికున్న న్యూరోటాక్సిన్ అనే విషయాన్ని ఈ పాములకి ఇంజెక్ట్ చేసి ఆ పాము యొక్క నర్వ్ సిస్టమ్ ని పూర్తిగా డ్యామేజ్ అయ్యేలా చేసేస్తుంది. దాంతో ఆ పాము కొన్ని నిమిషాల్లోనే కదలలేక చనిపోతుంది. తర్వాత ప్రశాంతంగా ఆ పాముని తినేస్తుంది. అయితే ఇలాంటి విషపూరితమైన పాములతో పోరాడేటప్పుడు ఆ పాములు కూడా ఈ కింగ్ కోబ్రాని కాటు వేస్తూ ఉంటాయి. అయినా సరే ఈ కింగ్ కోబ్రాకి వాటి విషం అనేది పనిచేయదు. ఆ విషాన్ని తట్టుకునే రెసిస్టెంట్ పవర్ ఈ పాముకుంటుంది. కాకపోతే వైపర్ లాంటి పాములు కాటేస్తే కొంచెం ప్రమాదం ఉండొచ్చు. కానీ ఈ వైపర్ కాటు వల్ల కింగ్ కోబ్రా చనిపోయినట్లు అసలు ఎక్కడా జరగలేదు. వాటికి ఎదురు తిరిగే ఛాన్స్ కూడా ఈ కింగ్ కోబ్రా ఇవ్వదు. ఇంకా ఈ పాము లెంత్ మరియు వెయిట్ కి మామూలు మనుషులు దీన్ని పట్టుకోవటం చాలా కష్టం. ఇలాంటి స్నేక్ ఎక్స్పర్ట్స్ కూడా ఈ పాములను పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఇది చాలా వేగంగా 3 అడుగుల దగ్గరికి వచ్చి మరి మనల్ని కాటవేయగలుగుతుంది. ఇంకా దీని విషం మనిషికి చాలా ప్రమాదం. ఈ పాము విషం ఏకంగా 20 మంది మనుషుల్ని చంపగలదు. అలానే ఒక పెద్ద ఏనుగును చంపే శక్తి కూడా ఈ పాము విషానికి ఉంటుంది. ఈ కింగ్ కోబ్రా విషం అంత ప్రమాదకరమైంది. ఇండియా, శ్రీలంక, ఏషియా, ఇండోనేషియా, థాయిలాండ్ లాంటి దేశాల్లో ఈ పాము ఎక్కువగా బ్రతుకుతుంది. అలానే మన ఇండియాలో ఈ పాముని ఎవరైనా చంపారంటే వాళ్ళకి జైలు శిక్ష కూడా ఉంటుంది. ఈ పాము ఎన్విరాన్మెంట్ కి చాలా ముఖ్యమైనది. భయంకరంగా పెరిగిపోతున్న విషపూరితమైన పాముల్ని ఈ కింగ్ కోబ్రా తినేస్తూ వాటి సంఖ్యని బ్యాలెన్స్ చేస్తూ ఈ ఎన్విరాన్మెంట్ కి చాలా సహాయం చేస్తుంది. పిగ్ పందులు కూడా పాములను తింటాయా అంటే నిజంగా మీరు నమ్ముతారా? ఇది మీకు అబద్ధం అని అనిపించినా కూడా నిజానికి ఇదే నిజం. పందులు కూడా పాముల్ని తింటాయి.
అయితే ఈ పాములు ఈ పందుల్ని కాటేసినా కూడా వీటికి ఏమీ అవ్వదు. ఎందుకంటే పందులుకి ఫ్యాట్ లేయర్స్ అనేవి ఎక్కువగా ఉండటం వల్ల వీటి విషం అనేది వీటి శరీరంలోకి వెళ్ళదు. ఒకవేళ ఏదైనా విషపూరితమైన పాము ఎక్కువ సార్లు కాటేస్తే అప్పుడు ఈ పందులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ అది కూడా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఇంకా ఈ పందులు పాముల్నే కాదు, ఎలుకల్ని, కప్పల్ని, బల్లుల్ని, చిన్న పక్షులను కూడా చంపి తింటుంటాయి. నిజానికి పందులు శాకాహారి అని మనం అనుకుంటాం, కానీ అది శాకాహారి మరియు మాంసాహారి కూడా. అందుకే గ్రామాల్లో ఇప్పటికీ ఒక మాట ఉంది, ఈ పందులు ఉన్న చోట పాములు ఉండవు అని. ఇంకా ఈ అడవిలో బ్రతికే పందులైతే వాటికి ఏది దొరికితే అవి తినేస్తుంటాయి. మొక్కల్ని తింటుంటాయి, అలానే పాములను కూడా తింటుంటాయి. హ్యూమన్ ఈ పాములకి మనిషి కూడా పెద్ద శత్రువే. చాలా మందికి ఈ పాములంటే భయం, కానీ కొన్ని దేశాల్లో ఈ పాములే వాళ్ళకి మంచి ఆహారం. నిజానికి ఈ పాముల్ని చంపి తినటం అనేది ఇప్పుడు మొదలైన ఆచారం కాదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం, అంటే ఈ అడవిలో బ్రతికే మనుషుల దగ్గర నుంచి మొదలైంది. ఎందుకంటే అప్పటి కాలం వాళ్ళకి ఫుడ్ దొరకటమే కష్టంగా ఉండేది. అందుకే ఈ పాములే వాళ్ళకి ఒక మంచి ప్రోటీన్ ఆహారంగా మారిపోయింది. తర్వాత ఈ పాము మాంసాన్ని తినటం అనేది ఒక ట్రెడిషనల్ మరియు కల్చర్ గా మారిపోయింది. ముఖ్యంగా చైనా, థాయిలాండ్, వియత్నాం మరియు ఆఫ్రికాలో. చైనాలో స్నేక్ సూప్ అనేది చాలా ఫేమస్. వింటర్ లో ఈ స్నేక్ సూప్ తాగటం వల్ల వాళ్ళ శరీరం వేడిగా ఉంటుందని వీళ్ళు నమ్ముతుంటారు. అలానే వియత్నాంలో స్నేక్ వైన్, గ్రిల్డ్ స్నేక్ లాంటి వంటకాలని ప్రతిరోజు తింటూనే ఉంటారు. థాయిలాండ్ మరియు ఇండోనేషియాలో ఈ పైథాన్ స్నేక్ మాంసాన్ని ఒక మంచి ప్రోటీన్ ఆహారంగా తీసుకుంటారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఈ పాము మాంసాన్ని తినటం ఒక కల్చర్ గా మారిపోయింది. మనం చికెన్, మటన్, సీ ఫుడ్స్ ని ఎలా అయితే ఇష్టంగా తింటామో ఈ దేశాల్లో ఉండే ప్రజలు కూడా ఈ పాము మాంసాన్ని అంత ఇష్టంగా తినేస్తుంటారు. ఇంకా ఈ పాముల్ని చంపి వాటిని ఎండబెట్టి వాళ్ళకి అవసరమైనప్పుడు కూడా వాటిని వండుకుంటూ తింటుంటారు. ఓవరాల్ గా ఈ పాములను చూస్తే మనమందరం భయపడుతుంటాం, కానీ వీళ్ళకి మాత్రం ఇది ఒక మంచి ప్రోటీన్ ఆహారం. ఇండియాలో ఈ పాముల్ని చంపటం కానీ తినటం కానీ చట్టవిరుద్ధం. మానిటర్ లిజర్డ్స్ అండ్ కొమోడో డ్రాగన్. మానిటర్ లిజర్డ్స్ అండ్ కొమోడో డ్రాగన్ ఈ రెండు ఈ పాముల్ని చాలా దారుణంగా చంపి తింటుంటాయి. అది ఎంత విషపూరితమైన పాము అయినా సరే వాటిని చంపగలవు. ఈ ఎదురుదాడుల్లో ఈ పాము ఈ లిజర్డ్స్ ని కాటేసినా కూడా ఈ లిజర్డ్స్ కి ఏమీ అవ్వదు. ఎందుకంటే వీటి స్కిన్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. వాటి స్కిన్ అనేది చాలా మందంగా, చాలా గట్టిగా, బలంగా ఉంటుంది. అందువల్ల ఈ పాము కాటేసినా కూడా ఆ పాము విషం వీటి బాడీలోకి వెళ్ళదు. అందువల్లనే ఇవి ఈ పాముల్ని ఇంత దారుణంగా చంపి తినేస్తుంటాయి. అయితే అత్యంత విషపూరితమైన పాము ఈ లిజర్డ్స్ మెడభాగం లేదా తలభాగం ఇంకా కాళ్ళ దగ్గర ఎక్కువ సార్లు కాటేస్తే అప్పుడు ఈ లిజర్డ్స్ కి కొంచెం ప్రమాదకరంగా మారచ్చు. ఒక్కోసారి అది మరణానికి కూడా దారితీస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విషపూరితమైన పాము ఈ లిజర్డ్ ని ఎక్కువ సార్లు కాటు వేయటం వల్ల చివరికి ఆ లిజర్డ్ చనిపోయింది. కాకపోతే ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఎక్కువ శాతం లిజర్డ్స్ ఈ పాములకి అంత అవకాశం ఇవ్వవు. వెంటనే వాటిని చాలా బలంగా కొరికేస్తూ చంపి తినేస్తుంటాయి. సివెట్ క్యాట్. ఈ అడవి పిల్లిని ఏదైనా విషపూరితమైన పాము కాటేస్తే ఈ పిల్లి చనిపోతుంది. కానీ ఈ అడవి పిల్లి ఈ పాములకి అంత ఛాన్స్ ఇవ్వదు. ఇంకా దీని బాడీలో పార్షియల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. దీనివల్ల ఎలాంటి విషపూరితమైన పాము దీన్ని కాటేసినా కూడా ఆ విషం దీనికి స్లోగా పనిచేస్తుంది. ఈలోపే ఈ అడవి పిల్ల పాముల్ని చంపి తినేస్తుంది. అయితే కొన్ని పాములు దీని చేతికి చిక్కకోకుండా ఎక్కువ సార్లు కాటు వేస్తే మాత్రం ఈ పిల్లప్పుడు చనిపోతుంది. ఇది ఎక్కువగా రాత్రిపూట యాక్టివ్గా వాటి ఆహారం కోసం వెతుక్కుంటుంది. ఆ టైంలో దీనికి ఏదైనా పాము చిక్కిందంటే ఇక అది దీనికి ఆహారం అయిపోవలసిందే. ఈ అడవి పిల్లులు పాముల్నే కాకుండా ఇన్సెక్ట్స్ ని, ఎలుకల్ని, పక్షుల్ని ఇంకా పండ్లను కూడా తింటూ బ్రతుకుతుంటాయి. ఈ అడవి పిల్లులు ఎక్కువగా ఏషియా దేశాల్లో మనకి కనిపిస్తుంటాయి. ఫ్రాగ్. మామూలుగా ఈ పాములే కప్పల్ని ఆహారంగా తినేస్తుంటాయి. అది కూడా వెంటపడి మరి. అయితే విచిత్రంగా ఈ కప్పలు కూడా ఈ పాముల్ని తినే అవకాశాలు కొన్ని ఉన్నాయి. కాకపోతే అవి కొన్ని కప్పలు మాత్రమే ఈ పాముల్ని తినగలుగుతాయి. వాటిలో చాలా అగ్రెసివ్ గా ఉండే ఈ బుల్ ఫ్రాగ్. దీని రూపమే చాలా పెద్దదిగా ఉంటుంది, ఇంకా చాలా అగ్రెసివ్ గా కూడా ఉంటుంది. అలానే ఇలాంటి పాములను కూడా చాలా ఈజీగా చంపి తినేస్తుంది. అయితే వీటిలోనే ఈ చిన్న గ్రీన్ ఫ్రాగ్ కూడా ఈ పాముల్ని తినడానికి ఇష్టపడుతుంది. కాకపోతే ఇది పెద్ద పాముల్ని తినలేదు, కానీ చిన్న పాముల్ని మాత్రం ఈజీగా తినేస్తుంది. వీటిలో కొన్ని ఫ్రాగ్స్ అయితే ఈ పెద్ద పాములను కూడా తినేద్దాం అన్నట్లుగా వాటిని కూడా చంపేస్తుంటాయి. అందుకే ప్రకృతిలో ఎప్పుడు ఒకే వేటగాడు ఉండడు. పరిస్థితులు మారితే వేటగాడు ఆహారంగా, ఆహారం వేటగాడుగా వాటి పాత్రలు మారిపోతుంటాయి.
సెక్రటరీ బర్డ్. ఎలాంటి పాము కనిపించినా కూడా ఈ పక్షికున్న పొడవాటి కాళ్ళతో ఒకే ఒక్క దెబ్బతో ఆ పాముని మెరుపు వేగంతో చంపేస్తుంది. ఈ పక్షి నేల మీద బ్రతుకుతుంది, అలానే ఆకాశంలో కూడా బ్రతుకుతుంది. దీనికున్న పొడవాటి కళ్ళు దీనికి ఎంత ప్లస్ పాయింట్ అంటే, ఇలాంటి పాముల్ని చంపేటప్పుడు ఆ పాము ఈ పక్షిని కాటేద్దాం అని ట్రై చేసినా కూడా వాటి కాళ్ళకి చాలా బలమైన స్కేల్స్ ఉండటంతో ఈ పాములు కాటేసినా కూడా వాటి విషం ఈ పక్షుల శరీరంలోకి వెళ్ళదు. ఆఫ్రికాలో బ్రతికే ఈ పక్షి మనుషులకు కూడా భయపడదు. దీనికి ఏదైనా పాము కనబడిందంటే విత్ ఇన్ సెకండ్స్ లో దానిపై దాడి చేసేస్తుంది. ఈ పక్షులు ఈ పాముల్ని చాలా ఇష్టంగా తినటంతో కొంతమంది మనుషులు ఈ స్నేక్ టాయ్స్ తో ఈ పక్షుల్ని ఆట పట్టిస్తూ కూడా ఉంటారు. ఇంకా ఈ నక్కలు ఈ పక్షుల్ని చంపటానికి చాలా తెలివిగా ట్రై చేస్తుంటాయి. కానీ ఈ పక్షి చాలా తెలివైంది. దాని బలమైన కాళ్ళతో ఆ జంతువుల్ని కొడుతూ ఇంకా దాని రెక్కల్ని పెద్దగా చూపిస్తూ ఆ జంతువుల్ని దగ్గరికి రానియకుండా భయపెట్టేస్తుంది. సర్వల్ క్యాట్. ఈ అడవి పిల్లికి ఉన్న ఒక సూపర్ పవర్ ఏంటంటే, దీనికి ఏదైనా పాము కనపడితే 12 అడుగుల ఎత్తు వరకు ఎగిరి మరీ పట్టుకుని చంపి తినేస్తుంది. దీని హంటింగ్ స్కిల్ చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఆఫ్రికాలో బ్రతికే ఈ అడవి పిల్లిని దూరం నుంచి చూస్తే దాని ఆకారం మనకి ఒక చిరుతపులిలా కూడా కనిపిస్తుంది. ఒక విషపూరితమైన పాముని ఈ పిల్లి చంపేటప్పుడు పొరపాటున ఆ పాము ఈ పిల్లిని కాటేసిందంటే ఈ పిల్లి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ అడవి పిల్లులు ఆ ఛాన్స్ వాటికి అస్సలివ్వవు. వేటాడేటప్పుడు చాలా అంటే చాలా అలర్ట్ గా ఉంటాయి. ఈ పాము కాటేద్దాం అని ట్రై చేసినా కూడా ఇవి విత్ ఇన్ సెకండ్స్ లో ఎస్కేప్ అయిపోగలవు. ఈ పిల్లి చూడటానికి ఒక పక్క చాలా అందంగా, మరో పక్క చిరుతపులి రూపంలో ఉండటంతో కొంతమంది పెట్ లవర్స్ వీటిని ఒక పెట్ యానిమల్ గా కూడా పెంచేసుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.